చాలా బాగుంది సార్ టీజర్. సార్ ఆనెస్ట్గా మాకనే చీర్స్ మీకు ఎక్కువ వచ్చాయి సార్. లేదు సార్, లేదు సార్, రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ది హార్ట్. టీజర్ చాలా బాగుంది సార్ నిజంగా. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. నేను నిజంగా చాలా బాగా కట్ చేశారు, చాలా బాగుంది సార్. కానీ ఒకటే, మీరు మాకు తెర మీద కనిపించి ఎన్నాళ్ళేంది సార్? మొన్నే హిట్రీలో క్యామియో ఇచ్చాను కదండి. ఎన్ని సంవత్సరాలు లేదు సార్ హిట్రీ వచ్చి? మీ ఫుల్ లెంగ్త్ సినిమా వచ్చి ఎన్నాళ్ళేంది సార్? మీరు ఫుల్ లెంగ్త్ అని టాపిక్ మార్చారు ఇప్పుడు. అవును, నేను మీరు తెర మీద అంటే మా ఉద్దేశం ఫుల్ లెంగ్తేనే సార్. ఆనెస్ట్లీ మీకు ఒక చిన్న రీజన్ చెప్తా. నిన్న ఎక్స్పోర్ట్స్ వచ్చేసి టీజర్ అంతా సూపర్ ఉంది. టీజర్ వచ్చి ఒకసారి ఎంతకైనా మంచిది మార్నింగ్ ఇక్కడ చూపిస్తాం కదా మన బ్రదర్స్ అందరితో, బ్రదర్స్ అండ్ దేర్ సిస్టర్స్ అందరితో. బ్రదర్స్ అండ్ దేర్ సిస్టర్స్. సో వచ్చి కలర్స్ చూసుకుంటే అరే కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా, కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా అని మా డైరెక్టర్ 8 hours వర్క్ చేసేయండి. పొద్దున్న 3 ఇక్కడి నుంచి బయలుదేరాడు. సో ఇప్పుడు ఈ టీజర్ లాంచ్ అయిపోగానే ఈ కలర్స్ ఇప్పుడు జస్ట్ ఈ థియేటర్కి మాత్రమే. ఆల్రెడీ ఫోన్లో వచ్చింది టీజర్, ప్రపంచం ఇంటర్నెట్లో చూస్తుంది. కానీ మీ ఎక్స్పీరియన్స్ 1000% ఉండాలని చెప్పి ఎక్స్ట్రా 8-9 hours వర్క్ చేసామండి. సో ఒక టీజర్ లాంచ్లో 5 minutes తర్వాత ఫోన్లో ఉండే టీజర్ కూడా మేము ఇంత వర్క్ చేసామంటే సినిమాకి మేము ఎంత వర్క్ చేస్తాం ఆలోచించండి. కరెక్టే. కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ సినిమాలు తీసేవాళ్ళు మీరు, తీసిన ప్రతి సినిమా గన్ షాట్లో పేలే సినిమాలు తీసేవాళ్ళు మీరు కూడా 2-3 yearsకి ఒక సినిమా తీయడం అంటే అది కొంచెం ఇంకోటి క్రైమ్ ఐ థింక్. ఇంకోటి ఆనెస్ట్గా చెప్తానండి, ఎప్పుడు నేను రాసిన ఒక సినిమా బయట స్క్రిప్ట్ ఒకటి, బయట డైరెక్టర్ది ఒకటి నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు మేజర్ చేస్తున్నప్పుడు హిట్ 2 చేసినట్టు ఈసారి 2 ప్యాషన్ ప్రాజెక్ట్స్ మనమే చేద్దాం అని చెప్పి డెకాయిడ్ గోడచాట్ 2 కలిపి రాద్దాం కూర్చున్నా. అది మిస్టేక్ అయింది. గోడచాట్ 2 ఎప్పుడు రావచ్చు? మరో 2 years? లేదు. ఐ ప్రామిస్ యూ బోత్ డెకాయిడ్ దిస్ ఉగాది అండ్ గూఢచారి 2 మరో ఫెస్టివల్కి వచ్చేస్తుంది. మరో ఫెస్టివల్కి ఇన్ 26. శేష్ గారు హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. సార్ డెకాయిట్ అన్నారు, ఒక ప్రేమ కథ అన్నారు, ఎక్కడా కూడా ప్రేమ కనిపించలేదు టీజర్లో. అన్ని యాక్షన్ మూమెంట్స్, లవ్ అని దాచేసారా? లవ్ని వేరే కోణంలో ఏమన్నా చెప్తున్నారా? ఇట్స్ యాంగ్రీ లవ్ అండి, యాంగ్రీ లవ్. అండ్ ఇప్పటి నుంచి ఇది జస్ట్ టీజ్ మాత్రమే కాబట్టి ఇప్పటి నుంచి మీరు చూడబోయే పాటలు, థియేట్రికల్ ట్రైలర్ ఆల్రెడీ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. మీరు చూడబోయే ఒక్కొక్క ఐటమ్, మీరు చూడబోయే ఒక్కొక్కటి ఒక్కొక్క సీడ్లా, ఒక్కొక్క విత్తనాల ప్లాన్ చేసి అనమాట మీకు క్లూజ్ ఇస్తూ ఉంటుంది సినిమా రిలీజ్ అయ్యేదాకా. అండ్ టీజర్లో మేము కొన్ని క్లూస్ ఇచ్చాము. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవగానే మీరు టీజర్ని సాంగ్ని కనెక్ట్ చేసుకోగలుగుతారు. అలా స్లోగా లవ్ మీకు పెరుగుతుంది. ఇండస్ట్రీలో ఒక డిఫాల్ట్గా ఏం జరుగుతుందంటే, ఒక హీరో వచ్చాడంటే ఒక ట్యాగ్ లైన్తో వచ్చేస్తుంటాడు. ఒక హిట్ పడగానే ఒక ట్యాగ్ లైన్ యాడ్ అయిపోతుంటుంది. ఇన్ని హిట్లు ఇచ్చిన తర్వాత కూడా మీ పేరు అడవి శేష్ మాత్రమే ఎందుకుంది? ఎదురుగున్న ఒక ట్యాగ్ లైన్ ఎప్పుడు వస్తుంది? ఏమైనా ప్లాన్ చేశారా? నాకు చిన్నప్పుడే మా పేరెంట్స్ ఇచ్చిన ట్యాగ్ అడవి శేష్ అండి. సో ప్రత్యేకంగా నాకు రాదు యాక్చువల్గా. అంటే మా పిఆర్ చేత ఒక డిజైన్ చేయించి 4 కుర్రోళ్ళతో ఓకే లోగో చేద్దాం, మనకు రాదు అది. కానీ నా గోల్ ఏంటంటే 30-40 years తర్వాత కూడా వీళ్ళందరికీ మనవరాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళందరూ ఈ సినిమా చూసి వావ్ అనాలి. సో హోప్ఫుల్లీ వావ్ అనేది మన ట్యాగ్ అవ్వాలి.